సహాయం చేయను గాక. సయా తృప్తిగా వెళ్ళాలి ప్రభా. సేవకుడు తృప్తి పడాలి ప్రభా. సేవకుని కుటుంబం తృప్తి పడాలయా. వచ్చిన ప్రతి బిడ్డ తృప్తిగా వెళ్ళాలి ప్రభా. ఇక్కడి నుంచి నిరాశగా వెళ్ళొద్దు ప్రభా. ఇది నిరాశపరిచే స్థలము కాదు ప్రభా. ఇది నీ ప్రత్యేకమైన నీ సన్నిధి కలిగినటువంటి స్థలం ప్రభా. దయచేసి ప్రభా తృప్తిగా పంపించు ప్రభా. తృప్తిగా వెళ్ళాలి ప్రభా. ఏ ఒక్కరు నిరాశగా వెళ్ళొద్దు ప్రభా. అమ్మ నీ కొరకు వచ్చిన వాళ్ళందరి కొరకు ప్రాణం చేయి, సహోదరా చేయి. తృప్తిగా వెళ్ళాలి ప్రభా. బాబు తృప్తిగా వెళ్ళాలి ప్రభా. అడుగు అడుగు అడుగు. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం 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 మా హృదయ తలంపులకు కావలిగా ఉండునుగాక. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మా హృదయ తలంపులకు కావలిగా ఉండునుగాక. ఓ రాబా షాబాలా బాలా 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 ఓ రహాందిరి బకథర బాలా షబా బాబా 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 బాబా. సర్వోన్నతుని మహిమ కమ్ముకొనుగాక. ఈ స్థలమంతా ప్రభా నీ వెలుగుతో నిండుకొనుగాక. ఈ స్థలమంతా నీ మాటలతో నిండునుగాక. ఓ దైవ మాటలతో ఈ స్థలమంతా నిండుకొనుగాక. వాక్యం అనే వెలుగులో మేము ముందుము గాక. వాక్యం అనే మాటల్లో ప్రభా మేము వెలుగుదుము గాక. వాక్యం అనే ఆత్మీయ ఖడ్గముతో ప్రభా ఓ రబా షబల బల 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 పనిచేయని ప్రభా. మొరపెడదాం, అడుగుదాం. ఆత్మదేవా ఖాళీ చేసుకుంటున్నాను ప్రభా. ఖాళీ చేసుకుంటున్నాను ప్రభా. నా తలంపులు ఆలోచనలు అన్నీ ఖాళీ చేసుకుంటున్నాను ప్రభా. వాక్యంతో నింపు ప్రభా. సయా వాక్యంతో నింపు ప్రభా. షబల బల బల సయా వాక్యంతో నింపు. సయా మండించు, రగిలించు ప్రభా. వాక్యం మండుకొనుగాక. మా హృదయాలు వాక్యం మండుకొనుగాక. సయా వాక్యం మండుకొనుగాక. రా బాబా 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 షబల బల 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 బల. ఓ వాక్యం అగ్ని వంటిది ప్రభా. వాక్యం అగ్ని వంటిది. ఉందర కతర బల బాబా బాబా షబల బల బల బల. ఓ రా 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 రా. వాక్యం పని చేయని ప్రభా. తృప్తిగా వెళ్ళాలి ప్రభా. సయా తృప్తిగా వెళ్ళాలి ప్రభా. ఎప్పుడు వచ్చినట్లు ఎప్పుడు వెళ్ళినట్టు వెళ్ళొద్దు ప్రభా. ఈ దినం ప్రభా. సయా ఈ దినం ప్రభా. ప్రతి వారం వెళ్ళినట్లు వెళ్ళొద్దు ప్రభా. ఈ వారం అంతటికి ప్రభా వాక్యంలో పని చేయని ప్రభా. తృప్తిగా వెళ్ళాలి ప్రభా. దైవజనుడు తృప్తిగా వెళ్ళాలి ప్రభా. దైవజనుడు తృప్తిగా వెళ్ళాలి ప్రభా. దైవజనుని కుటుంబం తృప్తిగా వెళ్ళాలి ప్రభా. మేము తృప్తిగా వెళ్ళాలి ప్రభా. సయా తృప్తిగా వెళ్ళాలి ప్రభా. సాటిస్ఫాక్షన్ సాటిస్ఫాక్షన్ సాటిస్ఫాక్షన్. తృప్తి 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 తృప్తి. ఓ రబాబాబాబాబా షబల బల 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 బల. అది నీవిచ్చే కృప ప్రభా. నీ కృప ద్వారానే ప్రభా. కేవలం నీ మహాకృప ద్వారా తృప్తిగా వెళ్ళాలి ప్రభా. నిరాశగా వెళ్ళొద్దు ప్రభా. సయా నీ దగ్గరికి వెళ్ళిచ్చి మేము నిరాశగా వెళ్తే ఏం ప్రయోజనం ప్రభువా. సయా బాషి బల బల బల. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. సయా నీ ఒక్కడే మహిమ పొందాలి ప్రభా. నీ ఒక్కడవే మహిమ పొందాలి ప్రభా. నీకొక్కనికే మహిమ రావాలి సయా. నీ నామానికి అవమానం జరగొద్దు ప్రభా. నేను వచ్చిన నన్ను బట్టి నీ నామానికి అవమానం జరగొద్దు ప్రభా. ఏ ఒక్కరిని బట్టి నీ నామానికి అవమానం జరగొద్దు ప్రభా. సయా సహాయం చేయి ప్రభా. ఆత్మదేవా సహాయం చేయి ప్రభా. నేను ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు ప్రభా. లోబడి ఉండాలి ప్రభా. లోబడి ఉండాలి ప్రభా. నేర్పించు ప్రభా. అడగిస్తున్న అడగపస్తున్న శక్తులన్నీ బంధించినందుకు వందనాలు. ప్రార్థన విన్నందుకు వందనాలు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. చప్పట్లు కూడా కనపరచండి. హల్లెలూయా.
ఈ దినం దేవుడు ఒక గొప్ప ఆశీర్వాదంతో ఇక్కడి నుంచి మనల్ని పంపిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. చదవబడిన వాక్యంలో యేసు ప్రభు ఉన్నాడు, ఒక కుష్ఠరోగి ఉన్నాడు, జన సమూహాలు ఉన్నారు. జన సమూహాలు యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నారు. అప్పుడు ఒక కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, నీకు ఇష్టమైతే నన్ను ముట్టి శుద్ధిని చేయి ప్రభు అన్నాడు. నాకు ఇష్టమే అని యేసు ప్రభు కుష్ఠరోగిని ముట్టి శుద్ధి చేస్తాడు. శుద్ధి చేసినాక ప్రభు ఆయనకు ఒక మాట చెప్తాడు, నువ్వు పోయి సాక్ష్యంగా ఉండు, మోషే నియమించిన కానుక సమర్పించుకో అంటాడు. హల్లెలూయా. అలాగో కుష్ఠరోగి చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళారా గమనించండి, కుష్ఠరోగం అనేది అది ఎవరు బాగు చేయలేరు. మానవాతీతమైనటువంటి శక్తి అది. డాక్టర్లు కానీ సైంటిస్టులు కానీ ఎవరు చేయలేరు ఇది. డాక్టర్లు కానీ కొన్ని రోగాలు హాస్పిటల్లో కానీ మందులకు కానీ డాక్టర్లకు కానీ బాగు కావు. క్యాన్సర్, చాలా రోగాలు ఉంటాయి, కొన్ని బాగవుతాయి, మందులతోనే డాక్టర్స్ బాగు చేస్తాయి. బాగు కానివన్నీ, బాగు చేయలేనివి డాక్టర్లు బాగు చేయలేనివి, మందులు బాగా చేయలేనివి యేసు ప్రభు బాగు చేస్తాడు. హల్లెలూయా. స్వస్థత ఇస్తాడు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు గుడ్డివారిని ముట్టి స్వస్థపరిచాడు. గుడ్డివారిని కూడా గుడ్డి వాళ్ళని, పుట్టుకతోనే గుడ్డిగా పుట్టిన వాళ్ళని ఆయన స్వస్థపరిచాడు. డాక్టర్లు చేయలేరు, అది మందులు లేవు వాళ్ళకి. కుంటి వాళ్ళని బాగు చేశాడు. మూగ వాళ్ళని ముట్టి స్వస్థపరిచాడు. చెవిటి వాళ్ళని ఆయన చెవుల వేలు పెట్టి స్వస్థపరిచాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎలాగా అసాధ్యమైన కార్యాలు దేవుడు ఈ లోకంలో చేశాడు, ఇప్పుడు కూడా అనేకులకు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుడు చేయడానికైనా సమర్థుడు, చాలిన దేవుడు. ఆయన ప్రతిదీ బాగు చేస్తాడు, ప్రతిదీ చేయడానికి ఆయన ఇష్టపడతాడు. మనం ఏమి ఇష్టపడాలంటే నాకు స్వస్థత రావాలి, నా కుటుంబానికి స్వస్థత రావాలి అని ఇష్టపడాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళారా, మత్తయి సువార్త 8:17 చూస్తే ఆయన రోగులనెల్లను స్వస్థపరచనని ఉంటుంది అక్కడ. హల్లెలూయా. మత్తయి సువార్త 13:8-13 ఒక పక్షవాయువు వాయిని స్వస్థపరిచాడు. దేవునికి సరే, ఓకే. నేను కొంచెం త్వరగా పోతా. థ్యాంక్ యూ కిషోర్. మత్తయి 8:14 పేతురు రక్త జ్వరంతో ఉంటే స్వస్థత ఇచ్చాడు. మత్తయి 9:27-29 నమ్మిక చొప్పున గుడ్డివారి కన్నులు తెరిచాడు. హల్లెలూయా. అనేక మంది రోగులను స్వస్థపరిచాడు. నీటి మీద ఆయన నడిచాడు, ఆయన నీళ్ళ మీద కూడా నడిచాడు. హల్లెలూయా. చనిపోయిన లాజర్ను, చనిపోయిన చిన్న పాపను బ్రతికించాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన నీ కొరకు నా కొరకు చనిపోయి తిరిగి లేచిన దేవుడు. చప్పట్లు కొట్టి దింపతాడు. హల్లెలూయా. వీటన్నిటికంటే ఆయన గొప్పగా చేసిన కార్యం ఏంటంటే, నిన్ను నన్ను ప్రేమించి ఆయన సిల్వలో చనిపోయి తిరిగి లేచాడు. ప్రాణం పెట్టి లేరు. ప్రాణం పోయగల వాళ్ళు ఉన్నారు, ప్రాణం పోయే వాళ్ళకు నీళ్లు పోసే వాళ్ళు ఉన్నారు. ప్రాణం పోతున్నటువంటి వారికి డాక్టర్లు కూడా కొన్నిసార్లు బాగు చేయొచ్చు. కానీ లోకంలో ఎవరు చేయదు ఏంటంటే, ఆయన్నే చనిపోయి ఆయన్నే తిరిగి లేచాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు అంటే మన కొరకు సర్వమానవాల్ని ప్రేమించి ఆయన సిలువలో మేకులు కొట్టబడ్డాడు, కొడాలతో కొట్టబడ్డాడు, ఉమి వేయించుకున్నాడు. దేవుళ్ళరా ముఖం మీద ఉమి వేశాడు, ముళ్ళ కిరీటం పెట్టారు. నీ కొరకు నా కొరకు ఇంతగా ప్రేమించాడు ఆయన. ఇంతగా ప్రేమించిన దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళారా, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన దేవుడు. మానవ చరిత్రలో యేసు ప్రభు వంటి వాళ్ళు ఎక్కడా లేరు, ఎవరూ లేరు, ఉండరు, ఉండబోరు కూడా ఇంకా. ఎందుకంటే ఆయనే
దేవుడు కనుక, ఆయన ఒక్కడే దేవుడు కనుక ఆయన ఈ కార్యాలు చేశాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా, చరిత్రలో ఆయన మిగిలిపోయాడు. ఈరోజు వరకు ఆయన చరిత్రలో మిగిలిపోయాడు. ఈరోజు కూడా ఎందుకు మనం వచ్చాము ఇక్కడ అంటే, ఆయన చనిపోయి తిరిగి లేచిన దేవుడు కనుక ఆయన ఆదివారం ఉదయం తెల్లవారుజామున ఇంకా చీకటిగా ఉన్నప్పుడే ప్రాణంతో ఆయన బయటికి వచ్చాడు కనుక, ప్రాణంతో లేచిన దేవుడు కనుక నీవు నేను ఈరోజు ఆయనను సజీవుని ఆరాధించడానికి ఈరోజు ఇక్కడ మనం ఉంటున్నాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా, ఒక అత్త కోడలు ఉన్నారంట. అత్త కోడలు కోడలు అత్తని అడిగిందంట, అత్త నువ్వు వంటలు చాలా బాగా చేస్తావంట, పక్కింటి వాళ్ళు చెప్పారు, ఎదురింటి వాళ్ళు చెప్పారు, గల్లీ వాళ్ళు కూడా చెప్పారు, మా మమ్మీ కూడా చెప్పింది, అందరు చెప్పారు నువ్వు చాలా వంటలు బాగా చేస్తావంట. అన్నం ఎట్లా చేయాలి అత్త అంటే, అదేముందిరా కోడల, ఏం లేదు, ఒక గ్లాసు బియ్యము 3 గ్లాసులు నీళ్ళు కుక్కర్లో పెట్టు, 5 నిమిషాలు 3 విజిల్ అయినాక దింపే అన్నది. సరే అత్త అని చెప్పేసి పెట్టింది. కుక్కర్ ఓపెన్ చేసేటానికి ఏం కాదు, అట్లనే ఉన్నాయి. ఏం చేసినావా కోడలా అంటే తీసుకొచ్చి చూపిస్తే గ్లాస్ అట్లనే పెట్టేసింది. 3 గ్లాసులు నీళ్ళు కూడా గ్లాస్తో సహా పెట్టింది. హల్లెలూయా, అర్థమైందా? బియ్యం పోసి నీళ్ళు పోయేలా గ్లాస్ పెట్టి, గ్లాస్తో సహా బియ్యం పెట్టింది, గ్లాస్తో సహా నీళ్లు పెట్టింది. హల్లెలూయా, ఆమె చెప్పింది మీకు, ఆమె చెప్పినట్టే చేసింది, ఆమె చెప్పినట్లే చేసింది కదా, కానీ అర్థం కాల, సరిగా అర్థం కాల. హల్లెలూయా, సరిగా అర్థం కాల. హల్లెలూయా, ఆమె కరెక్ట్ అర్థమైతే వంట అన్నం చేసేది. అత్త కరెక్ట్ చెప్పింది. సరే అడిగిందా, ఇట్లనే అత్త అని అడిగిందా? అడగాలి. హల్లెలూయా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నంటే, చాలాసార్లు మనం కరెక్టే అనుకుంటాం, మనం చేస్తుంది కరెక్టే అనుకుంటాం, కానీ అది ఏమీ లేదు, జీరో. రిజల్ట్స్ ఏమవుతుంది? అందుకే ఏం చేయాలి, మనకు పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. మనకు వాక్యం అర్థం కావడానికి, సర్వసత్యంలోనికి నడిపించబడానికి, అన్నము చక్కగా వండుకొని తినడానికి ఏమవసరం మనకు? పరిశుద్ధాత్మ దేవుని జ్ఞానము అవసరము. చప్పట్లు కొడదాం పచ్చడి. హల్లెలూయా, దేవునికి మహిమ కలిగింది కాక. దేవులారా, బాగా గమనించండి. కొంత ఇంట్రడక్షన్గా యేసు ప్రభు ఎవరన్నది మనం నేర్చుకున్నాం. ఏ రోగమైనా బాగు చేస్తాడు, చనిపోయిన వారిని లేపి చనిపోయిన వారిని బ్రతికిస్తాడు. యేసు ప్రభు ఇంకేం చేశాడంటే చనిపోయి తిరిగి లేచాడు. ఒకసారి హెబ్రోన్లో ఒక ఆమె చనిపోతే ఆమెను చూడడానికి వెళ్ళాము. పోతే ఆ హెబ్రోన్లో ఆయన చాలా పెద్ద సేవకుడు. ఆయనకు వాళ్ళ అక్క చెప్తుంది, నేను బయటాలకే పరిచయం చేస్తుంది, ఈయన మనకి ఇంటి దగ్గరనే ఉంటాడు, బ్రదర్ లిండియల్ గారు. మన అమ్మ చనిపోయినప్పుడు ఈయన భార్య వచ్చి ప్రార్థన చేస్తే ఆమె బ్రతికింది అని చెప్పాడు. హల్లెలూయా, 3rd బ్లాక్లో ఉంటుంది వాళ్ళు. ఆమె చనిపోయింది, ఏం మాట్లాడతలేదు. సర్వెంట్ వచ్చి మాకు చెప్పింది, ఆమె సర్వెంట్, అయ్యా అమ్మ ఏం మాట్లాడతలేదంటే ఇద్దరం పోయినాం, ప్రార్థన చేస్తే ఆమె బ్రతికింది. హల్లెలూయా, మనల్ని కూడా దేవుడు వాడుకుంటాడు, వాళ్ళు కూడా వాడుకుంటాడు. రేనా వాళ్ళ ఇదెవరు, మల్లేష్ వాళ్ళ అన్న చనిపోయాడు కదా, వాళ్ళకి ఆ రోజు పోయి ప్రార్థన చేస్తాను నేను. ఏమైందంటే ఇట్లా యాక్సిడెంట్లో చనిపోయాడు. సరే పోయి ప్రార్థన చేసి వాడు యాక్సిడెంట్ చేసినోడు దొరికిండ అంటే దొరకలేదని చెప్పాడు. కనుక ప్రభా వాడు పట్టుబడాలని ప్రార్థన చేస్తాం, వాడు దొరికిండు. ఇప్పుడు హల్లెలూయా, అద్భుతాలు చేసే దేవుడు ఆయన, మన సంఘంలో కూడా చేస్తున్నాడు. నమ్మకం, విశ్వాసం పెట్టాలి. మన జీవితంలో చేయడానికి ఆయన సంఘాన్ని కూడా ఇచ్చాడు, ఆయన కాపర్ని ఇచ్చాడు. దేవునికి మహిమ. ఎన్నో ఉన్నాయి సంఘంలో జరిగినాయి, చాలా ఉన్నాయి, జరిగాయి, కానీ మీరు సాక్ష్యాలు చెప్పారు.
అప్పుడు బాగా చెప్తుండ్రు కానీ ఇప్పుడు చెప్తలేరు. హల్లెలూయా. దేవుడు సహాయం చేయను గాక. దేవుళ్ళారా బాగా గమనించండి. మొదటిగా మనం ఈరోజు నేర్చుకుందాం 8వ అధ్యాయం 2వ వచనం. కుష్ఠరోగిని బాగు చేయడము. కుష్ఠరోగం అంటే పాపానికి సూచనగా ఉంటుంది. కుష్ఠరోగం అంటే దేనికి సూచనగా ఉంది? పాపం. ఎందుకంటే కుష్ఠరోగం వచ్చిన వాళ్ళకు నొప్పి ఉండదు. హల్లెలూయా. కుష్ఠరోగం వచ్చిన వాళ్ళకి ఏముండదు? నొప్పి, బాధ ఉండదు. చెప్పాలి, అందరు చెప్పాలి. కుష్ఠరోగులకు ఏముండదు? నొప్పి, బాధ అనేది వాళ్ళకు ఉండదు. స్పర్శ ఉండదు వాళ్ళకి. ఇక్కడ కుష్ఠరోగం వస్తుంది, అక్కడ స్పర్శ ఉండదు. కుష్ఠరోగం ఏం చేస్తుందంటే ఇతరులకు కంటిస్తుంది. అది కుష్ఠరోగం ఏం చేస్తుంది? ఇతరులకు అది అంటిస్తుంది. నువ్వు ఒక కుష్ఠరోగ దగ్గర ఒక 6 నెలలు ఆయన దగ్గరనే సహవాసం చేయి, నీకు కూడా వచ్చేస్తుంది. హల్లెలూయా. దేవునికి ఆయన చేతుల్లో నుంచి, కాళ్ళలో నుంచి కుష్ఠరోగికి కుష్ఠరోగం ఏం చేస్తుంది? వంటుకుంటుంది. ముక్కులో నుంచి ఆ పురుగు వచ్చి నీకు తగిలిందంటే, నాకు తగిలిందంటే మనకు కుష్ఠరోగం వస్తుంది. కనుక కుష్ఠరోగిని ఏం చేస్తారంటే ఊరి వెలుపట పెడతారు. హల్లెలూయా. కనుక పాపం కూడా ఎట్లా ఉంటుందంటే మన జీవితంలో పాపం అనేది మనకు బాధ కలిగించదు. కొన్నిసార్లు హాయిగా ఉంటుంది అది. పాపం కొన్నిసార్లు ఎంజాయ్ చేస్తుంటాం. పాపం అనేది స్పర్శ ఉండదు. మనం చేస్తున్న పాపం మనకు అర్థం కాదు. హల్లెలూయా. కుష్ఠరోగం అది క్రమక్రమంగా అది పెరుగుతూ ఉంటుంది. పాపం కూడా క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్లో ఒక గొప్ప భక్తుడు, చాలా మంచి భక్తుడు ఆయన. దేవుడు ఆయన నా హృదయానుసారుడు అన్నాడు. నీక అది పాతది. హల్లెలూయా. చాలా మంచి భక్తుడు ఆయన. నా హృదయానుసారుడు అన్నాడు. ఆయన ఒకరోజు ఇంటి మీద తిరుగుతూ ఉన్నాడు. మంచి సాయంత్రంబుల ప్రశాంతంగా ఉన్న టైంలో తిరుగుతూ ఉంటే ఒక అమ్మాయి స్నానం చేసుకుంటే కనబడుతుంది. ఆమెతో పాపం చేస్తాడు. ఆయన చేసిన పాపం చెడ్డగా చూశాడు. ఆ తర్వాత ఆమెతో పాపం చేస్తాడు. ఆ పాపం కప్పిపుచ్చడానికి ఆమె భర్తను పిలిపించి తాగించాడు. చూడండి, కన్నులు చూసిన కన్నులు పాపం చేసించాయి. పాపం చేశాడు. పాపం ఇతరుల మీద వేయడానికి ఆమె భర్తను పిలిచి ఆ భర్తను తాగిపోతుగా తాగిపించాడు. ఆ తర్వాత ఆమె భర్తను తీసుకుపోయి యుద్ధంలో చంపాడు. ఒక మర్డరర్గా, హంతకుడుగా మారిపోయాడు. ఒక చిన్న పాపం, కన్నుతో చూసిన పాపము, ఆ పాపం ఎంతవరకు తీసుకుపోయింది? బాబు హలో కూర్చొని ఆయన ఇక్కడ రా, ఇక్కడ బాగానే కూర్చొని ఇంటి మీద మంచిగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగింది కాక. ఒక కంటితో చూసిన పాపము ఆ కోరిక తీర్చుకున్నాక దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏం చేశాడు ఆయన? ఆఖరికి ఒక హంతకుడుగా మారాడు. అప్పుడు తెలిసింది ఆయన, అరే నేను ఆత్మీయంగా చనిపోయాను, పరిశుద్ధాత్మ నా నుంచి వెళ్ళిపోయింది, దేవుడు నా సిన్న నుంచి వెళ్ళిపోయాడు, ప్రభువా నీ ఆత్మని నా నుంచి తీసివేయకు మొరపెట్టాడు, ప్రార్థన చేశాడు. దేవుడు ఆయనను క్షమించాడు. చప్పట్లు కూడా తెంపచాడు. హల్లెలూయా. ఉదయకాలం దేవుళ్ళారా, ఉదయకాలం దేవుళ్ళారా, ఏ పాపంలో మనం ఇంకా జీవిస్తూ ఆ పాపాన్ని ఎక్కువ 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 చేసుకుంటున్నామో అది మనకు తెలియదు. కానీ ఈ ఉదయకాలం అది దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక తప్పు చేశామంటే దానికి అద్భుతమార్థం, దాన్ని కప్పిపుచ్చడానికి ఇంకోటి చెప్తుంటాం. ఒకదాన్ని ఇంకొకటి 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 రకరకాల దాన్ని ఏం చేస్తామంటే ఎక్కువ చేస్తుంటాం. హల్లెలూయా. అవునా కదా? దేవుని గారు బాగా గమనించండి. ఒక వ్యభిచారమే కాదు, అదే కాదు, మోసం, అన్యాయం, ఇలాంటివి ఎన్నో మన జీవితంలో చేస్తూ ఉంటాం.
మనలో కనబడుతుంటాయి. దాన్ని కప్పిపుచ్చడానికి ఇంకొక పాపం. ఎంతమంది అడిగితే అంతమంది ద్వారా దాన్ని హల్లెలూయా ప్రశ్నించుకోవాలి, ఆలోచించుకోవాలి. దేవుని సన్నిధి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దేవుని సన్నిధి వెళ్ళిపోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఉదయకాలం శుభవార్త, ఉదయకాలం శుభవార్త. క్షమించే దేవుడు ఉన్నాడు. ఈ ఉదయకాలం ఎలాంటి పాపమైన పర్లే, అది ఎలాంటి జీవితం నీవు జీవిస్తున్న పర్లా, అది ఎక్కువైతా ఉన్నదా నీ లోపల, క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఉదయకాలం దేవుడు క్షమించి ఒక తృప్తినిచ్చి నిన్ను పంపడానికి ఆయన చిత్తము ఇది. ఈరోజు నువ్వు ఇక్కడ రావడం నీ ఇష్టం కాదు అది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అవును దేవునిలారా, ఎలాంటి పాపమైన ఆయన క్షమిస్తాడు. ఒకటొకటిగా ఉన్నటువంటి అన్ని ఆయన తొలగిస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక భక్తుడు పాడతాడు పాట, బాగా వినండి. నాదు పాపము నిన్ను సిలువకు గురి చేసేనే, నాదు దోషము నిన్ను అనువనువును హింసించెనే, నాదు పాపము నిన్ను సిలువకు గురి చేసేనే, నాదు దోషము నిన్ను అనువనువును హింసించెనే, నీవు కాచిన రక్తధారలే నా రక్షణకాధారమా, నీవు కాచిన రక్తధారలే నా రక్షణకాధారము, నీ సిలువలో చేరెదను విరిగిన హృదయముతో, సిలువలో చేరెదను విరిగిన హృదయముతో, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, దుఃఖంతో పాడండి, గుండె పగిలిపోయేటట్టు పాడండి, రాత్రి గుండె పగిలిపోయేటట్టు. సిలువలో ఆఘోర కల్వ హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 3:16 గమనించినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. నశించిపోకుండా నిత్య జీవం పొందుకోవాలని దేవుడు మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు. సిలువలో నలిగాడు, వెలి అయ్యాడు, ఆయన బలి అయ్యాడు. హల్లెలూయా. రక్తం కాచాడు. ఆ రక్తధారలే మనకు రక్షణ ఆధారంగా ఉంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునిరా ఎఫెసీ 5:25 చదువు బాబు. చదవమ్మా. ఇంకా పురుషులారా, మీరును మీ
భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచెను. హల్లెలూయా. మళ్ళీ చదవమ్మ, మొదటి లైన్ చదువు. అటువలే క్రీస్తు కూడా ఎవరిని ప్రేమించాడు? సంఘం అంటే ఎవరు? ఈ 4 గోడలు, ఆ కప్పు, ఇదా సంఘం అంటే ఎవరమ్మా? మనమే కదా. ఏం చేశాడు ఆయన? ప్రేమించి ఇంకా అది కలంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట నిన్ను నన్ను నిలబెట్టుకోవాలని ఏం చేశాడు ఆయన? హల్లెలూయా. వాక్యముతో ఉదక స్నానము చేత వాక్యం అనే ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి హల్లెలూయా. తను తాను అప్పగించుకున్నాడు మనల్ని పరిశుద్ధంగా. కలంకమైనను ముడతైనను. ఒక చెట్టుకు మురికి పడితే ఏం చేస్తాం? దాన్ని సబ్బు పెట్టి కడిగి మళ్ళీ ముడతలు ఉతికి ఆరేస్తే ముడతలు ఉంటుంది కదా. దాన్ని ఏం చేస్తాం? ఇస్త్రీ పెట్టుంటే మనం చేసుకుంటాం, లేకుంటే దోపి దగ్గర పోయి ఒక్క ముడత లేకుండా చేయమని చెప్తాం కదా. హల్లెలూయా. మనం వేసుకునే బట్టలను శుభ్రంగా ముడతగా లేకుండా వేసుకోవాలని ఇష్టపడతాం. సంఘం కూడా అలాగ ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమందిని చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది నాకు. సుశీలమ్మ ఉన్నది, ఒక్కటి బాగా ఎంత బాగా ఎప్పటి నుంచో సంఘం అంటే ఇష్టపడుతుంది. కొడుకులు రాకున్నా పర్వాలేదు, కోడలు బిడ్డ రాకున్నా, అల్లుడు రాకున్నా పర్వాలేదు, సంఘం అంటే ఇష్టపడుతుంది. సావిత్రమ్మ ఉన్నది, కొడుకు రాకున్నా పర్లేదు, కోడలు రాకున్నా పర్లేదు, నేను సంఘాన్ని ప్రేమిస్తున్నా, నన్ను నిష్కలంక నిర్దోషంగా దేవుడు నిలబెట్టుకోవాలని. హల్లెలూయా. అలా ఉన్నారు, సంఘాన్ని అలా ప్రేమించే వాళ్ళు ఉన్నారు, అలా ఇష్టపడుతున్నారు. హల్లెలూయా. దేవుడు సహాయం చేయను గాక. ఏం భయపడుద్దమ్మా? కుటుంబం అంతా దేవుడు తీసుకొస్తాడు. మీ కుటుంబం అంతటిని దేవుడు తీసుకొచ్చి ఆరాధనలో పెట్టుకుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. చప్పట్లు కూడా నిలపచ్చాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏం లేదు, మనం ఆశపడితే చాలు. నేను నా కుటుంబం అంతా ప్రభా నిర్దోషంగా నిష్కలంకంగా నీవు వాక్యం ద్వారా శుద్ధి చేయాలా, మేము నీ ఎదుట పరిశుద్ధంగా నిలబడాలి ప్రభా, నేను నా కుటుంబం ఉండాలి ప్రభా అని నీవు ఇష్టపడితే ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రెండవ దేవులారా, కుష్ఠరోగి అంటే దేవుడు. అక్కడ రెండవది ఏంటంటే యేసుప్రభు ఆయన మనకు నేర్పించే రెండవ పాఠం, పాపాన్ని క్షమించడమే శుద్ధి చేయడమే కాకుండా రెండవది ఏంటంటే ఆయన ఎవరు అంటే ప్రేమగల దేవుడు ఆయన. హల్లెలూయా. కుష్ఠరోగి వచ్చి యేసుప్రభుని అడుగుతాడు, ప్రభా నన్ను నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అంటాడు. అప్పుడు యేసుప్రభు ఏమంటాడంటే నాకు ఇష్టమే అని ఒక కుష్ఠరోగిని ముట్టి స్వస్థపరిచాడు. హల్లెలూయా. 20 సంవత్సరాల 22 ఏళ్ళ క్రిందట ఈయన్నే ఇక్కడ ఇదేమంటారు ఈ ఏరియా ఏసిటీజీ అక్కడ మీటింగ్ పెట్టాం. క్రిస్మస్ మీటింగ్లు పెడుతుంటాం అప్పుడు. అంత మీటింగ్ అంతా అయిపోయినాక ఒక ఆయన వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చిండు నాకు. షేక్ హ్యాండ్ ఇస్తే చేయి గట్టిగా ఉన్నది. అది ఏమంటే చేయి చాలా గట్టిగా ఉంది. ఏం సార్ అంటే నేను కుష్ఠరోగిని సార్ అంటే. అలే ఇంటికి పోయి సబ్బు పెట్టి బాగా కడిగాను.
అదే ఫస్ట్, అదే లాస్ట్. నేను కుష్ఠరోగిని పట్టుకోవడం. మీరు ఎవరైనా పట్టుకున్నారా? అంటే మనం కుష్ఠరోగిని ఎంత ద్వేషిస్తాం, కానీ ప్రభు ఆయన ఏం చేశాడు? ముట్టిండు, స్వస్థపరిచాడు. హల్లెలూయా. నిన్ను నన్ను ఆయన ముట్టాలి, స్వస్థపరచాలి. ఆయన ప్రేమ అంతా మనకి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఆయన మనసులో ఆయనకున్న ప్రేమనంతా అమ్మ నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయం 24 వచ్చిన 34 వచ్చిన. అందుకు ఆయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. హల్లెలూయా. సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పెను. చప్పట్లు కూడా తెలిపచ్చాడు. హల్లెలూయా. భాగ్యం ఉంది. ఒక స్త్రీ ఉంటుంది, ఆమెకున్న డబ్బంతా ఖర్చు అయిపోయింది, ఆమెకున్న ఆస్తులన్నీ అయిపోయినాయి, ఆమెకు వచ్చిన అంత భయంకరమైన రోగం. ఎన్ని ఖర్చు పెట్టినా ఆఖరికి సమాజం ఆమెను చచ్చిపోయింది. నువ్వు చచ్చిపోను, ఇంకా డబ్బులు పెట్టనీకే లేదు, ఆస్తి లేదు. భర్త కూడా అన్నాడమ్మా నువ్వు ఇంక పోయి చచ్చిపో అన్నాడు. చావు కొరకు ఎదురు చూస్తుంది ఆమె, ఎప్పుడు మరణం వస్తుందా అని. కానీ జీవం వచ్చింది ఒకరోజు ఆయనకి. ఏ మరణానికి కొరకు ఆశపడుతుందో అక్కడ ఒకరోజు జీవం అక్కడ రాగలిగింది. యేసుప్రభు అక్కడ వచ్చాడు, వెళ్ళి ఆ వస్త్రాన్ని ముట్టిండాన్ని, ముట్టేటాలకి ఆమెకు స్వస్థత వచ్చింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగింది గాక. ఆమె ఏం చేసిందంటే అందరిలో ఆమె ఘనపరిచింది యేసుప్రభు, అందరిలో ఆమె ఘనపరిచింది. కనుక ఆ వస్త్రాన్ని ముట్టేటాలకే ఆమెనేమంటున్నాడు? కుమారి అంటున్నాడు. ఎంత ప్రేమ ఆయన. సమాజం నిన్ను వెలివేసింది, సమాజం ద్వేషించింది, నీ భర్త, నీ కొడుకులు, నీ బిడ్డలు చచ్చిపో అన్నారు. నా దగ్గరకు వచ్చావు కుమారి, బిడ్డ నా దగ్గరకు వచ్చావు నీవు. నా ప్రేమ చాలా గొప్పది బిడ్డ. అన్న కన్నా, తమ్ముని కన్నా, అక్క కన్నా, చెల్లె కన్నా, భర్త కన్నా నా ప్రేమ చాలా గొప్పది నా బిడ్డ కుమారి. హల్లెలూయా. హల్లెలూయా. ఉదయకాలం దేవులరా నిన్ను అలా పిలవాలని ఇష్టపడుతున్నాడు దేవుడు. కుమారుడా, కుమారి, నీవంటే నాకు చాలా ప్రేమ అంటున్నాడు. ఎవరు నిన్ను వెలివేసినా, ఎవరు నిన్ను ద్వేషించినా, ఎవరు నిన్ను పట్టించుకోకున్నా, లోకమంతా నిన్ను ద్వేషించినా నా ప్రేమంతా నీకు ఇవ్వాలని ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఒక పాపంలో పట్టుబడిన ఒక స్త్రీని యేసుప్రభు దగ్గర తీసుకొస్తారు. పాపంలో పట్టుబడిన స్త్రీని తీసుకొచ్చి ఈయనను రాళ్ళతో కొట్టాలి ఈమెను అంటాడు. యేసుప్రభు అంటాడు, మీలో పాపం చేయనివాడు మొదట కొట్టాడు అంటే అందరు వెళ్ళిపోతారు. ఆమె ఒక వేశ్య, ఒక భయంకరమైన పాపంలో జీవిస్తుంది. ఆమెను పట్టుకొని యేసుప్రభు అంటాడు, అమ్మా నేను నిన్ను శిక్షించాను వెళ్ళు అంటే. ఎంత ప్రేమ! ఆమె గుండె కరిగిపోయింది, ఆమె పగిలిపోయింది, ఆమె రాతి గుండె. ఆ ప్రేమ తట్టుకోలేనటువంటి ఆ ప్రేమ. అమ్మా, ఒక వేశ్యను, ఒక భయంకరమైన స్త్రీని ఎవరన్నా తల్లిలాగా భావిస్తారా? అమ్మా అంటే మనం ఎవరినంటాం? తల్లినంటాం. అమ్మా అన్నాడు. శరీర కోరికలు నెరవేర్చుకోక, ద్వేషించక, దూషించక, తిట్టక ప్రభు ఏమన్నాడు? అమ్మా నేను కూడా నిన్ను శిక్షించానంట. ఏం ప్రేమ అండి అది! గుండెలు కరిగించే ప్రేమ అది. భయంకరమైన పాపం అనే రాతి గుండెను కరిగించి ప్రేమ. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన కాక. దేవుడారా, గుడివాడ ఆయన దగ్గరకు వస్తే కుమారుడా అని పిలుస్తాడు, కుండివాణి కుమారుడా అని పిలుస్తాడు. ఆయన ప్రేమించాడు. స్వస్థత మాత్రమే కాదు, ఆయన ప్రేమనిచ్చాడు, సమాధానం ఇచ్చాడు. చప్పట్లు కూడా తెలిపచ్చాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన కాక. దేవుడారా, ఒక మనిషి లోపాన్ని బట్టి మనం పిలుస్తాం కదా. నల్లగుంటే కర్రోడా అంటాం, సన్నగున్నోని బక్కోడా అంటాం, లావున్నోని ఏం చేస్తాం? దుబ్బోడా అంటాం.
ఏం మహేష్ ఏమంటాం? కుంటోడిని అయితే కుంటోడా అంటాం కదా, హల్లెలూయా అంటామా లేదా? ఏం రావరా అన్నమా అంటాం కదా, హల్లెలూయా. యేసుప్రభు అట్లా అన్నాడు, కుమారుడా అంటాడు, అమ్మ అంటాడు. ఏం ప్రేమ ఇది, ఎవరిస్తారండి మనకు? హల్లెలూయా. చప్పట్లు కూడా దేనిపచ్చండి దేవుని మధ్య, హల్లెలూయా. ఓ మనలో ఉన్న లోపాన్ని ఆయన చూడడు, ఆమె వేష్యాన్ని చూడలేదు ఆయన, ఆమెలో ఉన్న రక్తస్రావం ఉందే చూడలేదు, ఆమె గుడ్డివాడని చూడలేదు ఆయన. ఆయన నా కుమారుడు, ఈయన నా కుమార్తె. ఏం ప్రేమ అమ్మది, ఏం ప్రేమ అమ్మ కమలమ్మ, హల్లెలూయా. దేవుడు సంఘాన్ని సిద్ధపరచును గాక, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా ఆఖరిది చదివి మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 8:4 వచ్చిన. మత్తయి సువార్త 8వ అధ్యాయం 4 వచ్చిన. అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీయో చెప్పకసుని, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనబరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పెను. చాలు, హల్లెలూయా. ఎవరితో ఏం చెప్పక కానీ సంఘానికి వెళ్ళి సాక్ష్యం ఇవ్వమన్నాడు. నా కుష్ఠరోగము యేసుప్రభు బాగు చేశాడు, యాజకుడా నా కుష్ఠరోగం బాగు చేశాడు, నాకు సర్టిఫికేట్ కావాలా, ఈ రోగానికి సర్టిఫికేట్. మళ్ళీ ఆయన వచ్చి మందిరంలో ఆరాధన చేయాలంటే, ఆ సమాజంలో కూర్చోవాలంటే ఆ దినాల్లో ఒకటి ఉండేది. అదేంటంటే యాజకుడు సర్టిఫికేట్ ఇవ్వాలా, ఈయన శుద్ధుడు అని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అది తీసుకొని ఆయన నీవు ఆ పద్ధతి పాటించు, పద్ధతి ప్రకారం సంఘంలో నీవు ఏ పద్ధతిలో ఉండాలా సంఘ పద్ధతి పాటించమని చెప్పాడు. బర్త్ సర్టిఫికేట్కు మనం ఏం చేస్తాం? బర్త్ సర్టిఫికేట్ కావాలంటే ఏం చేస్తాం? ఎంఆర్ఓ ఆఫీస్ పోతాం. క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ పోతామా లేదా? హల్లెలూయా. మనకి ఏది కావాలంటే సర్టిఫికేట్ కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్. ఈ శుద్ధుడైన సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలా? యాజకుడు ఇవ్వాలి. యాజకుడు గమనించాలి. హల్లెలూయా. నిన్ను నీవు చెప్పుకోవడం కాదు. హలో, ఎందుకు యాజకుడు చెప్పాలా? అమ్మా పాస్టర్ ఎందుకు చెప్పాలి మనల్ని? హల్లెలూయా. ఆయన చెప్పిందే సర్టిఫికేట్, అదే కన్ఫర్మేషన్, అదే సత్యం. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తాం? ఎంఆర్ఓ ఆఫీస్కి ఎట్లా పోతాం? మనం ఇష్టపడిపోతాం కదా. దేవుని మందిరానికి ఎట్లా రావాలి? పాస్టర్ నాకు మంచి సర్టిఫికెట్ ఇవ్వాలి, ఏమవునా కదా. పాస్టర్ దగ్గర నాకేం రావాలా? ఒక సర్టిఫికెట్ రావాలా, మంచోన్ని మంచిదాన్ని, అవునా కదా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందా? ఇప్పుడు నీకు మంచి సర్టిఫికేట్ రావాలంటే పాస్టర్ను నమ్మాలి. దైవజను నమ్మకుంటే నీకు రాదు అది. హల్లెలూయా. దైవజను నువ్వు ఎంత ప్రేమిస్తావో, దైవజను నువ్వు ఎంత ఇష్టపడతావో, దైవజనుని మాటలు, ఆ దేవుని మాటలు నువ్వు ఎంత ఇష్టపడతావో అంత నీకు వాక్యం పనిచేస్తుంది. ఎంత శుద్ధుడిగా అవుతావు నువ్వు, అంత మంచి సర్టిఫికేట్ పొందుకుంటావు. ఏం అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ఎంతమంది అర్థం? హల్లెలూయా. ఒకసారి ఒక బాబుని పిలిస్తే నా దగ్గరకు వస్తలేడు, జాషోదారు పోతున్నాడు. 2 సార్లు పిలిస్తే జాషోదారు అంటే పిల్లలు తెలియదు, చిన్న పిల్లడు తెలియదు కనుక అలా చేస్తాడు. లేదు తెలియక మనం కొన్ని అలా చేస్తుంటాం. కొన్ని పాస్టర్ ఇక విలువ పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నాం కనుక మనకు తెలియదు. ఏం అర్థమవుతుందా? బాధపడతాం, నిరాశ పడతాం, అసంతృప్తిగా వెళ్తాం. కాదు, పాస్టర్ సర్టిఫికెట్ ఇచ్చేవాడు. నీ జీవితంలో, మీ కుటుంబంలో, మీలో ఏమి సరిచేయాలనో సరిచేసేది, వాక్యం ద్వారా సరిచేసేది దైవజనుడు మాత్రమే.
చప్పట్లు కూడా తెప్పచ్చండి. హల్లెలూయా. అది అర్థం కావాలి మనకి. అది ఎప్పుడు అర్థమవుతుందో మంచి సర్టిఫికేట్ పాస్టర్ దగ్గర నుంచి వస్తుంది. అవునా కదా? అవునా కదా? కనుక మనం ఎట్లా ఎంఆర్ఓ ఆఫీస్ని ఇష్టపడతామో అలా దైవజనుని సంఘాన్ని ఇష్టపడాలి. వాడా ఆమెనా అని మీకు వ్యతిరేకంగా పాస్టర్ ఎప్పుడూ చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు? మీరు పాస్టర్ని ఇష్టపడితే చెప్పడు. మీరు పాస్టర్ని ఇష్టపడితే పాస్టర్ చెప్పే మాటలు వింటారు. పాస్టర్ చెప్పే మాటలు ఏం చేస్తాయంటే మీలో పనిచేస్తాయి. అప్పుడు మీలో నుంచి ఒక మంచి సర్టిఫికెట్ వస్తుంది. హల్లెలూయా. ఏమని అర్థమవుతుందా అండి? నిద్రపోయినావా ఎల్లయ్య గారు? మంచి నిద్రలో ఉన్నాడు సార్, కొంచెం ఒక్కసారి లేపండి. హలో ఎల్లయ్య గారు, పాస్టర్ని ఇష్టపడితే ఏం చేస్తాడు? పాస్టర్ సరి చేస్తాడు, నిన్ను సరి చేస్తాడు, నీ కుటుంబాన్ని. ఎంత సరి చేస్తుంటే అంత ఇష్టపడాలి మనం. పాస్టర్ మిమ్మల్ని మీ కుటుంబాలను ఎంత చక్కగా చేయాలని ఇష్టపడుతుంటాడో మీరంతా ఇష్టపడుతూ పోవాలి. అదే దయ్యం చేస్తుంది, సైతాన్ అదే చేస్తుంది, ఇష్టపడకుండా చేస్తుంది. అవునా కాదా? అవునా కదా? హల్లెలూయా. ఏం సంఘము, ఏం పాస్టర్, ఏం మంచి బ్యాట్ పట్టుకొని పోయి గ్రౌండ్లో క్రికెట్ ఆడితే ఎండదే పనన్నా తగులుతుంది. హల్లెలూయా. కర్రేగానన్నా అవుతాం, ఈడపోతే తెల్లగా అవుతాం, చర్చికి పోతే మంచిగా ఆరాధన చేస్తే పరిశుద్ధంగా అవుతాం. అర్థమైందా జాషా? హల్లెలూయా. మంచి కారు వేసుకొని పోతే స్విమ్మింగ్ పూల్లో పోవచ్చు, డబ్బులు బాగా ఖర్చు అవుతాయి. ఇవన్నీ పాస్టర్ గమనిస్తుంటాడమ్మా, అన్నీ గమనిస్తుంటాడు, సరి చేస్తుంటాడు. అందుకే సంఘానికి వస్తాం. అది ముడతైనను కలంకమైనను అట్టిది మరి ఏది లేకుండా పరిశుద్ధమైనది నిష్కలంకంగా వాక్యమని ఉదక స్నానంతో శుద్ధి చేసి సంఘాన్ని ఎక్కడ నిలబెట్టాలా? దేవుని ఎదుట శుద్ధంగా నిలబెట్టాల్సిన బాధ్యత పాస్టర్ది, దైవజనుది. చప్పట్లు కూడా చెప్పండి. హల్లెలూయా. మళ్ళీ కోడలు అత్తదారు కొట్లాడి తలుపేసుకొని బట్టలన్నీ బ్యాగులో పెట్టుకుందంట. జిప్ అని బట్టలన్నీ జిప్ మూసి పోతా ఉంది. ఏమ్మా పోతున్నా అంటే మా అమ్మ అప్పుడే చెప్పింది, మా అమ్మ నీ గురించి అప్పుడే చెప్పింది సర్దుకోమన్నది. అంటే ఆమె చెప్పింది ఏం చేయ, అమ్మ అత్త మామలు తింటే సర్దుకొని పోవాలా అంటే బట్టలు సర్దుకొని వెళ్ళిపోవాలనుకుంటా. ఏమండి, మూట కట్టుకొని సంఘాన్ని వదిలిపోవడం కాదు, సరి చేసుకోవడం. హల్లెలూయా. అవునా కదా? అవునా కదండి? అర్థమైతే సరి చేసుకుంటాం, అర్థమైతే సర్దుకుంటాం, లేదకుంటే సర్దుకొని పోతూనే ఉంటాం. దేవుడు సహాయం చేయను గాక. రెండవది, దాంట్లో 3వ పాయింట్లో రెండవది ఏంది? కానుక సమర్పించుకోమన్నాడు. బాగా గమనించండి. హాస్పిటల్ పోయినావు, డిశ్చార్జ్ చేసిండు. ఏమ్మా, హాస్పిటల్ పోయినావు, డిశ్చార్జ్ చేసిండు, బిల్లు ఎంత వేస్తాడు అమ్మా? నీ జీతం కంటే ఎంతో ఎక్కువ వేస్తాడు. అది వేస్తాడా లేదా? హల్లెలూయా. వేస్తాడా లేదా? ఇక్కడ సంఘంలో బాగా అయినాక ఎంత వేస్తావు నువ్వు? 20,000 వేస్తా, 5,000 వేస్తావు. అదే ఏమన్నాడు దేవుడు? కానికి ఏమన్నాడు? అది కూడా ఏనోళ్ళు ఉన్నారు. హలో, అవునాగా? బాగానే ప్రార్థన చేయించుకుంటాం, బాగా అవుతాం, మంచి జరుగుతుంది, అన్నీ జరగాల్సినవి జరుగుతాయి. ఇచ్చే దగ్గరకు వస్తే వాళ్ళకి వచ్చే కష్టం. ఇచ్చేటోడు ఉంటే సచ్చేటోడు లేస్తాడు, కానీ
ఇచ్చేటోడు ఉంటే చచ్చేటోడు కూడా లేచి వస్తాడంట. ఇవ్వమంటే ఇచ్చేటోడు కూడా చచ్చిపోతాడు. యశ్ప్రభు చెప్తున్నాడు ఆయన, కానుక సమర్పించుకో. నీకు నెలకు 20,000 ఇస్తున్నా, నెలకు నీకు 30,000 జీతం ఇస్తున్నా, నేను ఇస్తున్నా. నీకు ఊపిరి నేను ఇచ్చాను, నీకు రెక్కలు కష్టం పడడానికి నీ రెక్కలు శక్తి బలం ఇచ్చాను, నీవు నా బిడ్డవు. ఒక రోగమే కాదు, నీకు ఇచ్చిన సంపాదన, నీ జీతం కంటే ఎక్కువ ఇవ్వమని ఏం చెప్తలేడు యేసు ప్రభు. హలో, ఎంతమందికి అర్థమైంది? ఓ పాస్టర్ అన్నాడంట, మీరు ఇండ్లు కొనుక్కోనండి, ఇండ్లు కొనుక్కోండి అంటే చాలా మంచివాడు పాస్టర్ అన్నాడు. బంగారు కొనుక్కోండి అన్నాడు. మీరు బంగారు కొనుక్కోండి అంటే బంగారు అందరు ఏమన్నారు? ఓ చాలా మంచివాడు మా పాస్టర్ అన్నాడు. లేదు బండి కొనుక్కోండి అంటే బండి కొనుక్కునేటోళ్ళు కొనుక్కున్నారు, బాగా చాలా మంచి పాస్టర్ అన్నాడు, చాలా మంచివాడు అన్నాడు. దశం భాగాలు ఏమంటే ఈ పాస్టర్ ఏం మంచివాడు. హల్లెలూయా. అవునా కాదు? హల్లెలూయా. చదవమ్మా మలాకి 4. అధ్యాయం చదువు. చదువు. నా మందిరములో మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. చాలు వినండి. ఇక్కడ నా మందిరంలో ఆహారం ఉండునట్లు అంటే 2 రకాలు, తినే ఆహారము, ఆత్మీయ ఆహారం. బాగా వినండి, ఇక్కడ బాగా వినండి. తినేది బైబిల్ వాక్యం, శరీర సంబంధమైన ఆహారము అది ఫెలోషిప్, సహవాసం. అది తినేది. వాక్యం ఏంది? మన ఆత్మకు ఆహారం. వండిన వంట పప్పు దేనికి? అది శరీరానికి. ఏమ్మా కదా, మనం తినే తిండి అంతా దేనికి? అది శరీరానికి బలం రావడానికి. ఇది దేనికి వస్తుంది? ఆత్మకు వస్తుంది. కనుక బాగా వినండి, మంచి హోటల్లో పోయి బిర్యానీ తింటే వాడు ఏం చేస్తాడు? 300 250 ఎంతన్నా బిల్ వేస్తాడు. ఎంత అండి ప్లేట్ బిర్యానీ? ఎంత? ఎలా? చికెన్ బిర్యానీ 60. ఎక్కడ ఎవడేస్తాడు నీకు? నీవే నిద్రలో ఎక్కడున్నా? నువ్వు పుట్టినప్పటి సంగతి చెప్తున్నా, నువ్వు ఇప్పుడు సంగతి చెప్పు అమ్మా. 1947 కాదు. ఎంతమ్మా పద్మమ్మ బిర్యానీ ఎంత? 180. అది 180 సింగిల్ సరిపోతుందా? అందరు ఫుల్ గుంజేటోళ్ళని 260 పెడితే నీకు అంత ఆహారం వస్తుంది. 130 ఇచ్చి నాకు ఫుల్ ఆహారం పెట్టమంటే ఇస్తాడా? దశం భాగం ఇవ్వకుండా, ఆహారం ఉండకుండా నీకు వాక్యం పనిచేస్తుందా? చేస్తుందా? హలో, ఏం కిషోర్ బాగా అర్థమైనట్టుంది. ఎస్, పని చేయదు. అది తక్కువని ఎంత ఇస్తావో అంతే పని చేస్తుంది వాక్యం. అది సీక్రెట్, రహస్యం బైబిల్. ఇంకా చదవమ్మా. మీరు నా మందిరపు నిధిలో దీన్ని చేసి మీరు నన్ను శోధించిన అప్పుడు నన్ను ప్రభుని అప్పుడు శోధించండి. ఇగో ప్రభా, సంతోషంగా హ్యాపీగా నా దశం భాగం ఇస్తున్నా, నేను హ్యాపీగా ఇస్తున్నా, చూస్తా నేను, నువ్వు ఇస్తావా ఇవ్వవా, నేను పరిశోధిస్తున్నా అని వేసి చదవమ్మా. మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిన్లను విప్పి పటజాలనంత విస్తారంగా అదే బాస్ పోయిందా? దీవెనలు కుమ్మరించదనని
దీవెనలు కుమ్మరించదనని ఆ. సైన్యములకు అధిపతియగు యెహోవా ఎవరు సెలవిచ్చుచున్నాడు. చెప్తున్నారు ఈ మాట? పాస్టర్ చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు అమ్మా? సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు, ఆయన మాట. హల్లెలూయా. ఇంకా చదవమ్మా. మీ పంటను తినివేయు మీ పంటను తినివేయు. మీకు రావాల్సిన ఆదాయం ఏం చేస్తాడంట? ఆ పురుగును ఏం చేస్తాడంట? ఏం చేస్తాడు? చదవమ్మా. గద్దించెదను. ఆ పంటను తినివేసి ఆ పంటను ఏం చేస్తాడు? ఆ పురుగు, ఒక చెట్టు వేసినాక చెట్టు మొలవకుండా పంట పండకుండా ఒక పురుగు వచ్చేస్తుంది లోపల. అప్పుడు ఏమవుతుంది? అది ఏమవుతుంది? చచ్చిపోతుంది చెట్టు. కనుక పంట ఏమవుతుంది? చేతికి రాదు. హల్లెలూయా. వస్తుందా? ఏం రాదు. తీసుకుపోయి బర్రెలకు వేయాల్సింది, అది ఆవులకు, ఎద్దులకు. హల్లెలూయా. చదవమ్మా, మంచిది. నీ పంటను తినివేయో పురుగులను నేను గద్దిస్తా. పురుగు ఏ నష్టం చేస్తున్నా నా బిడ్డ నష్టపోతుంది. దయ్యమా, సైతానా, ఎక్కడ ఆ నష్టం చేసుకున్నావు నీవు? ఆ పురుగు ఏంది? నేను దాన్ని గద్దిస్తాంటాడు. ఇంకా అవి నీ భూపంటను నాశనం చేయవు. ఇంకా మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పక యుండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. మీ ద్రాక్ష పండ్లు ఏదైతే పండినాక దాన్ని ఏం చేస్తాం? అమ్ముకొని డబ్బులు వస్తాయి కదా. ఆ పంట తినివేసే పురుగులను నేనేం చేస్తా అంటున్నాడు? కల్పిస్తా. అంటే మంచి శ్రేష్టమైన ఫలాలు ఇస్తాను నీకు అంటాడు. పంట ఫలాలు ఇస్తా అంటాడు. పెళ్ళిళ్ళు ఏం చేస్తామంటే, పెళ్ళిళ్ళలో పోయి ఏం చేస్తామంటే, అమ్మా ఏం చేస్తావు? కుమరమ్మ, బియ్యము, పసుపు బియ్యం వేస్తావు కదా తల మీద. వేస్తావా? వేస్తావు. తలంబ్రాలు వేస్తావు. దాని నుంచి ఏం రాదు. అది ఏంటంటే అర్థం ఏంటంటే, ధనధాన్యంలో పసుపు అంటే ధనము, బియ్యం ఏంది? ధాన్యం. పసుపు ఏంది? ధనము, బియ్యం ఏంది? ధాన్యం. ధనదానాలతో వర్ధిల్లు అని నెత్తి మీద పోస్తాం మనం. అవుతారా? వర్ధిల్తారా అమ్మా? 2 నెలల తర్వాత గొడవ అంత బియ్యం పోస్తాం కదమ్మా. కిలోలు చల్లుతుంది. లేక హల్లెలూయా. అర్థమవుతుందా అమ్మా? ఏమో ఉపేంద్రమ్మా, అర్థమైందా? ఎన్ని కిలోలు చల్లినావు ఇంతవరకు? ఎన్ని పెళ్ళిళ్ళకి పోయినావు? హల్లెలూయా. తన్నుకొని వస్తున్నారు తర్వాత. ఎక్కడ నీ బియ్యం, నీ పసుపు? హల్లెలూయా. తెలియదు మనకి, అర్థం కాల. ఏముంది అది? దశమ భాగాలు ఉన్నది. దాంట్లో ఉన్నాడు నీవు. వాడు వర్ధిల్లేదు. నీ నరుని కష్టార్జితం దేవుడు యెహోవా ఐశ్వర్యము, ఆశీర్వాదం ఇస్తాడు. పసుపు బియ్యం కాదు ఆశీర్వాదం ఇచ్చేది. ఓమ్మా హల్లెలూయా. మొన్న పోయినాం. చల్లుతా ఉన్నారు. కళ్ళల్లో కూడా పడుతున్నాయి పెళ్లి కొడుకు, పెళ్లి పిల్లకు. ఎన్ని చల్లావమ్మా? అంజమ్మ, ఎన్ని కిలోలు చల్లినావు? ధరయందు ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షించగా. ధనయందు ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా ప్రభు యేసు కొరకీయ వెనుదీతువా.
పరలోకనాదుండు నీకీయగా ప్రభు యేసు కొరకీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగములెల్ల నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే మలవాడండి నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగములి వెనుదీతువా. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నా అంటే 35,000 పెట్టి అది తీసుకుందామని నా కొరకు మీరు ఎంత ఇస్తుంటే అంత అంత వృద్ధి చెల్తుంటారు. మనం కూడా మంచిగా అక్కడ ఉన్నది, అది పెద్ద హాల్ ఉంది, అది కూడా తీసుకోవచ్చు, మంచిగా ఆరాధన చేసుకోవచ్చు. దేవుడు సహాయం చేయను కాక. హల్లెలూయా. ఏమన్నాడమ్మా యేసుప్రభు ఏమన్నాడు? నువ్వు సర్టిఫికేట్ తీసుకో, సాక్ష్యమి సర్టిఫికేట్ తీసుకో, దైవజన దగ్గర పోయి సర్టిఫికేట్ తీసుకో, దశం భాగమి అని దేవుడు చెప్పాడు. ఇది యేసయ్య చెప్పాడు. అర్థమైందమ్మా? ఎంతమందికి చప్పట్లు కూడా అనిపించండి. అర్థమైన వాళ్ళు ఎంత చప్పట్లు కొట్టేమా హల్లెలూయా. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం.